తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి బోసు రోడ్డులోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఎంతో కోలాహలంగా జరుగుతూ ఉన్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి సహకారంతో ఈ పోటీలు ఎంతో ఉత్సాహంగా అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సమయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో అంగలగుదురు గణేష్ యూత్ సహకారంతో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఎంతో వేడుకగా కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం నుండి కూడా కోలాహల వాతావరణంలో పోటీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. తెనాలి బోస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలందరూ కూడా ఎంతో చక్కగా కూడా ముత్యాల ముగ్గులు తీర్చిదిద్దుతా ఉన్నారు. మొత్తం 135 మందికి పైగా మహిళలు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి వివిధ కేటగిరీల్లో అయితే బహుమతులు అయితే అందజేస్తా ఉన్నారు. ఉదయం నుండి 10:30 గంటలకు ప్రారంభమయ్యే పోటీలు మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించారు. 135 మందికి పైగా మహిళలు వచ్చి పోటీల్లో పాల్గొని సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కూడా సంక్రాంతి ముత్యాల ముగ్గులను అయితే తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా చాలా మంది మహిళలు కానివ్వండి, చిన్నారులు కానివ్వండి, యువతులు అయితే ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి న్యాయ నిర్ణేతలుగా పట్టణానికి చెందినటువంటి మహిళలు కొంతమంది అయితే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. నందిపాటి పద్మాంజలి, అట్లాగే వాసిరెడ్డి ప్రియబాంధవి, బేజండ్ల శశికళ ఈ ముగ్గురు కూడా న్యాయ నిర్ణేతలుగా ఈ కార్యక్రమానికి హాజరై కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. మొత్తం 135-136 మంది ఈ పోటీల్లో పాల్గొంటే వారందరిలో కూడా కొంతమందిని సెలెక్ట్ చేశారు. ముగ్గుల పోటీలకు సంబంధించి కూడా సెలెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. వారందరికీ కూడా మొదటి బహుమతి కింద 6,000 రూపాయలు, రెండవ బహుమతి కింద 4,000 రూపాయలు, మూడవ బహుమతి కింద 3,000 రూపాయలను అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి చేతుల మీదుగా అందజేశారు. అయితే ఈ 3 బహుమతులతో పాటు 4 నుంచి కూడా ప్రత్యేకంగా బహుమతులు అయితే ఇచ్చారు. 12 మందికి విజేతలకు కూడా 12 మందికి పట్టు చీరలు అయితే బహుమతులకు అందజేశారు. అట్లాగే ఎవరైతే 1 నుంచి 100 వరకు పాల్గొన్నారో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి పోటీల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పట్టు చీరలు, వివిధ రకాల చీరలు అయితే అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి చేతుల మీదుగా అందజేశారు. పోటీలు తిలకించేందుకు బహుమతుల ప్రధానోత్సవానికి మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా నన్నపనేని రాజకుమారి చేతుల మీదుగా, అట్లాగే అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, అంగలగుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, అట్లాగే గణేష్ యూత్ బృందం చేతుల మీదుగా కూడా బహుమతులు అయితే అందజేశారు. ఇక్కడ కార్యక్రమానికి సంబంధించి వారందరినీ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీం పర్యవేక్షిస్తా ఉన్నారు. ప్రత్యేకంగా గుంటూరు నుంచి వచ్చినటువంటి అడిషనల్ ఇన్ఛార్జి సూర్యదేవర సాంబశివరు, అట్లాగే తెనాలి పీసీ సెంటర్ ఇన్ఛార్జి శేషగిరి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వారి బృందం మొత్తంగా కూడా ఈ పోటీలను అయితే ఉదయం నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఈ ముత్యాల ముగ్గుల పోటీలను అయితే చూడముచ్చటగా తీర్చిదిద్దిన మహిళలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించి ఇటు న్యాయ నిర్ణేతలను అయితే అతిథుల చేతుల మీదకైతే ఘనంగా సత్కరించిన పరిస్థితి.
ఈరోజు ఆంధ్రజ్యోతి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మన ఛానల్స్ కూడా సహకరించడము ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది మహిళలు పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది, కోలాహలంగా చాలా బాగా తీర్చిదిద్దారు. ఈ చుక్కల ముగ్గుల్లో జడ్జ్మెంట్ చేయడం కూడా చాలా కష్టమే, అయినా కూడా ఆ పనితనాన్ని లేకపోతే అందం కానీ లేకపోతే గీసిన విధానం కానీ లేకపోతే దానిలో ఫీలింగ్స్ కానీ లేకపోతే ఇంకా ఏమేంటి సమయానికి అంటే ఈ రోజులు తగ్గట్టుగా సంక్రాంతి తగినట్టుగా ఉందా లేదా ఇవన్నీ చూసి సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, చేశారు. ఇలా ప్రతి సంవత్సరం చేయడం మీడియా పత్రికలు అంతా కూడా సహకరించడం చాలా సంతోషించదగ్గ విషయం భావిస్తున్నాను. ముఖ్యంగా గణేష్ మురళి గారు, మన కనకాల నాగభూషణం గారు ఎంకరేజ్ చేస్తూ మరి ఆర్థికమైనటువంటి సాయాన్ని అందిస్తున్నారు. దీనికి ఆంధ్రజ్యోతి సిబ్బంది యాజమాన్యం అంతా కూడా సహకరించి వారు కూడా కొంత దీనిలో ప్రోత్సహించి మా శేషగిరిరావు గారు ఈ గత 3 ఏళ్ల నుంచి కూడా నేను వస్తానే ఉన్నాను. అంతకుముందు కూడా గుంటూరులో కూడా పాల్గొన్నాను నేను స్టేడియంలో. తప్పనిసరిగా నేను ఇట్లాంటి వాటికి ఎప్పుడు కూడా మిస్ కాను. చాలా బాగుంది, అందరికీ సంతోషం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు నిర్వహిస్తున్నటువంటి ముత్యాల ముగ్గుల పోటీలకు ఇంత పెద్ద మొత్తంలో మహిళలు రావటం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి దాదాపు పెద్దవారు దాకా కూడా చాలా ఇంట్రెస్ట్గా రేపల దగ్గర నుంచి ఇటు మంగళగిరి దగ్గర నుంచి కూడా లంక గ్రామాల నుంచి కూడా ఇంత పెద్ద మొత్తంలో మహిళలు రావటం అనేది ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారి యొక్క క్రెడిట్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గత 18 సంవత్సరాలుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ముత్యాల ముగ్గుల పోటీలకి గణేష్ తరఫున స్పాన్సర్గా ఉన్నాము. ఏదైతే ఒక మంచి కళలు సాంప్రదాయాలకు సంబంధించిన దాంట్లో ఈ ముత్యాల ముగ్గులు కూడా ఒకటి కీలకం. ఎందుకంటే పల్లెల్లో కానివ్వండి ఎక్కడైనా మన ఇంటి ముందు ఒక మంచి ముగ్గు అనేది ఇంటికి కూడా కళ, మహిళలకు ఈ ముగ్గులు అనేది చాలా గతంలో చాలా ఇష్టంగా ఉండేది. రాను రాను ఈ యొక్క కళ అంతరించిపోయే తరుణంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు 18 సంవత్సరాలుగా ఒక ముందు చూపుతో, ఎందుకంటే మహిళలు గతంలో ఈ సెల్లులకు ఎడిట్ అయి ఉండేవాళ్ళు కాదు, సీరియల్స్కి ఎడిట్ అయి ఉండేవాళ్ళు కాదు. సంక్రాంతి వస్తుందంటే నెల పట్టిన దగ్గర నుంచి ఇంటి ముందు రోజుకు ఒక రకమైనటువంటి చుక్కల ముగ్గుతో చక్కగా గొబ్బెమ్మలను పెట్టి చక్కగా బ్రహ్మాండంగా అలంకరించి వాళ్ళ యొక్క టాలెంట్ని ఎలా వేయగలిగారు ఇంత చక్కటి ముగ్గు అనే విధంగా మహిళలు వాళ్ళ యొక్క సంక్రాంతి వస్తుందంటే ఎదురు చూసేవాళ్ళు. ఇవాళ ముఖ్యంగా చదువుకునే పిల్లలు, ఆడపిల్లలు ముగ్గు అంటే ఏంటో చెప్పలేని పరిస్థితి. ఇవాళ ఏ ముగ్గులు చూడాలన్నా ఏది చూడాలన్నా సరే ఇవాళ సెల్లులకే ఇవాళ పరిమితం అయిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారి పిలుపు మేరకు ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడికి మహిళలు కూడా రావటం అనేది కూడా చాలా సంతోషం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మరియు గణేష్ వీరవల్లి మురళి గారు ఇరువురు కలిపి గత 18 సంవత్సరాలుగా ముగ్గుల పోటీల కార్యక్రమం తెనాలిలో జరుపుతుంటే ఈ తెనాలి ప్రాంతమే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ముగ్గుల పోటీలకి పార్టిసిపేట్ చేయడానికి మహిళా తల్లులు ఇచ్చేయటం, ఒక పండగ వాతావరణం నెలకొని ఉండటం చాలా సంతోషకరమైన విషయం. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మహిళా తల్లులందరికీ మొదటి ప్రైజ్గా మరి వీరవల్లి మురళి గారు మొదటి ప్రైజ్ 6,000 రూపాయలు, రెండో ప్రైజ్ 4,000 రూపాయలు, మూడో ప్రైజ్ 3,000 రూపాయలు, నాలుగో ప్రైజ్ కన్సోలేషన్ ప్రైజు మరియు 100 మందికి పాల్గొన్న ప్రతి వ్యక్తికి ఒక చీర మరి బహుమతిగా ఇవ్వటం. మరి గత 18 సంవత్సరాలుగా ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ కార్యక్రమాన్ని మరి వీరవల్లి మురళి గారు మరి ప్రతి సంవత్సరం వదిలిపెట్టకుండా మరి ప్రజల్లో ఒక ఉత్సాహం, ఒక సంబరం రావాలంటే ఇక్కడ తెనాలి ప్రాంతంలో సంక్రాంతి సంబరాలకు ముందు ఫస్ట్ ముక్కోటి వస్తుంది, తర్వాత జనవరి న్యూ ఇయర్ వస్తుంది, తర్వాత సంక్రాంతి. ఈ సంక్రాంతికి మధ్యలో ఈ ముగ్గుల పోటీల కార్యక్రమం తెనాలి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఉత్సాహకరమైన వాతావరణం, మరి ట్రెడిషనల్ వాతావరణం, పండగ వాతావరణం నెలకొల్పాలంటే ఈ ముగ్గుల కార్యక్రమం మరి 2 సంవత్సరాలుగా జరుపుతున్న ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి వీరవల్లి మురళి గారికి
ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మహిళా తల్లులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.